నిర్మలా స్కూలే నేను. కానీ వెళ్ళే వాళ్ళం, కానీ నమ్మలేదు దేవుణ్ణి. వాక్యం కూడా తెలియదు నాకు, ప్రార్థన కూడా తెలియదు నాకు. అసలు బాగా ఎక్కువగా మేము పూజలు చేసేవాళ్ళము. నాకైతే సాయిబాబా అంటే పిచ్చి. ఇప్పుడు ఈ దేవుని నేను ఎలాగా ఆరాధించానో అలాగా ఆరాధించేదాన్ని. కానీ మా తల్లిదండ్రులు కూడా అన్యులేను, వాళ్ళు ఇప్పటికి కూడా పూజలు చేస్తున్నారు. కానీ మమ్మల్ని అడుగుతారు వాళ్ళ అవసరాల కోసం మా కోసం ప్రార్థన చేయండి అని అమ్మవాళ్ళు. నేను అంటాను, మేము చేయడం కాదు, మీరు కూడా చేసుకోవాలి ప్రార్థన అని అంటాను నేను. అసలు చెప్పలేనన్ని మేలులండి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నెన్నో దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నారు. అది ఎవరి వల్ల కాదు, కేవలం నేను ఉచితమైన కృప దేవుని వల్లనే నేను పొందుకున్నానని నేనైతే స్పష్టంగా చెప్పగలనండి. అసలు ఎన్నో సమస్యలు, అసలు ఇంకా అవన్నీ ఇప్పుడైతే చెప్పలేను నేను ఇంకా. కానీ పాప గురించి మాత్రం చెప్తాను. పాపని మేము అనుకోకుండా 9th చదవకుండా 10th వేసామండి. 9th చదవలేదు పాప, 8th నుంచి 10th వేసాం, 9th చదవకుండా. అయితే మామూలుగా మే 10th అనుకున్నాము పాపని 10th వేద్దాము అని. అయితే హోమ్ ట్యూషన్స్ జూన్ 1 నుంచి హోమ్ ట్యూషన్ పెట్టించాను నేను. సార్లు అందరూ అంటున్నారు, బాగానే ఉందండి, లాగుతుందండి మీ పాప, ఖచ్చితంగా లాగుతుంది, బాగా చదువుతుంది అని అన్నారు. పాప కూడా ఉండి, అమ్మ నాకేమంత టఫ్గా లేదు, చదువుతాను నేను ఖచ్చితంగాను అని అన్నది. అంటే ఓకే సర్లే, చదువుతానంటుంది కదా, లాగుతానంటుంది కదా అనుకున్నాము. మే, జూను, జూలై, ఆగస్టు వరకు పాప బాగా చదువుతుంది, బాగానే ఉంది. ఇక జూను వచ్చేసరికి ఏమైందంటే స్కూల్లో వాళ్ళు 25-30 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టరు, 100 మార్క్స్కే ఎగ్జామ్ పెడతారు. ఎప్పుడు పెట్టినా 100 మార్క్స్కే ఎగ్జామ్ పెడతారు. తనుని మేమేం చేసామంటే స్కూల్ కూడా మార్చాము. గుడ్ షెపర్డ్ స్కూల్ తను అంతకుముందు. అక్కడి నుంచి ఏం చేసామంటే మేము గీతంస్కి వేసాము. గీతంస్కి వేయడంతో పాపను తీసుకెళ్ళి టాపర్ సెక్షన్లో వేశారు. ఈ సెక్షన్ అంటే వాళ్ళందరూ 590, 580, వాళ్ళు 580 పిల్లలు. ఆ సెక్షన్లో వేసేసరికి ఆగస్టు దాకా బాగానే లాగింది. ఆగస్టులో ఎగ్జామ్ పెట్టారు 100 మార్క్స్కి అందరికీ. పాపకి చాలా తక్కువ వచ్చేసేసాయి. ఇక అసలు ఏడవడం స్టార్ట్ చేసేసింది. నాకు కూడా భయం వేసింది. ఇంకా నేను ఆ రోజు నుంచి దేవుడిని అడిగాను, అయ్యా నా అజ్ఞానం వల్ల, నా తొందరపాటుతనం వల్ల, నేను చేసిన తప్పు వల్ల పాపని ఇబ్బంది పెడుతున్నాను నేను బాగా. మా తొందరపాటు వల్ల తీసుకెళ్ళి మేము 10th వేసాము. అమ్మాయికి వయసు కూడా లేకపోయినా 14 సంవత్సరాలకే. నేను అయ్యో ఎందుకయ్యా, నన్ను క్షమించు, పాప మీదకి రాకుండా, అది నా మీదకి ఏ దోషం ఉన్నా నా మీదకే రాని, కానీ అమ్మాయిని మాత్రం అవమానకరంగా చేయొద్దయ్యా అని ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశానండి ప్రేయరు. ఆ అమ్మాయి టాపర్ సెక్షన్లో ఉండి కూడా ఎప్పుడు మార్కులు తక్కువనే వస్తుండేవి. కానీ నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. తను వచ్చిన వరకే మనకి నేను హోమ్ ట్యూషన్లు పెట్టించింది ఎందుకంటే నీకు మంచి మార్కులు రావాలని కాదు, మనకి సబ్జెక్ట్ తెలియాలి అని. ఆ సబ్జెక్ట్ నీకు ఫ్యూచర్కి అవసరం అవుతుందని ఆ సబ్జెక్ట్ కోసం నేను పెట్టించానమ్మా హోమ్ ట్యూషన్స్ అని. జూన్ 5th నుంచి ఉదయం 4 లేవడం స్టార్ట్ చేసింది. మొన్న మార్చి 27వ తారీఖు వరకు ఉదయం పూట 4 నుంచి రాత్రి 11:30 వరకు పాప చదువుకుంటూనే ఉండేది. అంత కష్టపడింది. కానీ అదే నేను అడిగాను దేవుడి సన్నిధిలో, యేసయ్యా మేము నా తొందరపాటు వల్ల, నా అజ్ఞానం వల్ల, నా అవిధేయత వల్ల, నా జ్ఞానం లేకపోవడం వల్ల నేను పాపని చిన్న వయసులోనే తీసుకెళ్ళి జంప్ చేయించి 10th వేసాను. నా తొందరపాటు వల్ల పాప ఇబ్బంది పడకుండా ఎక్కడ మంచి మార్కులు రావాలి అని అనుకున్నాను. అలాగే నేను అనుకోవడమే కాదు, దేవుడిని అడుగుతున్నాను. అలాగే పాస్టర్ గారు కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు. నువ్వు అధైర్యపడద్దు, పాపను అధైర్యపరచొద్దు, నువ్వెప్పుడు ధైర్యంగానే ఉండు, అమ్మాయికి కూడా ధైర్యం చెప్తుండు, బాగా మంచి మార్కులు వస్తాయి. ఎప్పుడు తను కోసం ఎప్పుడు ప్రతిరోజు పాస్టర్ గారు అయితే ఎగ్జామ్కి వెళ్ళే ప్రతిరోజు ఫోన్ చేసి అడిగేవాళ్ళు, బాగా రాస్తుంది, ప్రేయర్ చేసేవాళ్ళు. వెళ్ళి టైం మేము మర్చిపోయినా కానీ పాస్టర్ గారు వాళ్ళు మర్చిపోయేవాళ్ళు కాదు. ఎగ్జామ్కి వెళ్ళే టైం కల్లా రోజు ఫోన్ చేసేవాళ్ళు. మామూలు ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఫోన్ చేసేవాళ్ళు. పాపకి ఏంటంటే ఇంకప్పుడు మార్కులు తగ్గడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్ ఫీవర్ బాగా ఎక్కువ వచ్చేసింది. ఎగ్జామ్స్ అంటే ఫీవర్ రావడము, వామిటింగ్స్ అవ్వడము, థ్రోట్ ఇన్ఫెక్షన్ అని చాలా వచ్చాయి అసలు ఇబ్బందులు. అసలు అందుకని ఇంకా ఎక్కువ బాధపడేదాన్ని నేను దేవుళ్ళు. అయ్యా నేను చాలా పొరపాటు చేశానయ్యా, నేను చాలా తొందరపడ్డాను, నేను పాపని అనవసరంగా చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఉదయం కూర్చున్నది సాయంత్రం దాకా పాపం ఉదయం 7కి స్కూల్ అండి, 5 to 6 హోమ్ ట్యూషన్, మళ్ళీ 7కి స్కూల్కి 7కి వెళ్తే మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ 9కి వస్తుంది, 9 to 11 మళ్ళీ హోమ్ ట్యూషన్. అసలు బాగా ఇబ్బంది పెట్టానయ్యా నేను ప్రతిరోజు. నన్ను క్షమించమని దేవుడిని అడిగేదాన్ని ముందు నేను. అసలు
కానీ మేము అనుకున్న వాటన్నిటికంటే గొప్పగా మార్కులు వచ్చాయి. పాప కంటే బాగా చదివే వాళ్ళందరూ 95, 90 అబవ్ వాళ్ళకంటే కూడా చాలా మంది కంటే పాపకి ఎక్కువ మార్కులు వచ్చాయి. వాళ్ళందరికీ 530, 513, 535, 532 అలా వస్తే మా పాపకు 540 ఇచ్చాడు దేవుడు. మన దేవుడు అంత గొప్పవాడండి. కానీ మనం ఏదైనా పొందుకోవాలంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రార్థన వల్లనే అవుతుంది ఏదైనా. కానీ మనం ఏదైనా పొందుకోవాలన్నా, మనం మన కుటుంబాల్లో ఏ కార్యం జరగాలన్నా కానీ, మన భవిష్యత్తులో అయితేనేంటి, మనం ఆర్థికంగా మనం బలపడాలన్నా, అప్పులు నుంచి లేవనెత్తాలన్నా, మన ఆరోగ్య సమస్యల నుంచి విడుదల చెందాలన్నా కానీ, మన బిడ్డల కోసమైనా కానీ, దేని వలన అంటే కేవలం ప్రార్థన వల్లనే అవుతుందండి. మళ్ళీ ప్రార్థన అంటే కూడా ప్రార్థనలు కూడా చాలా ఉన్నాయి. మన వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరము. మన సంఘ పాస్టర్ గారు చేసే ప్రార్థన కూడా మనకు చాలా చాలా మేలు అయినది, చాలా బలమైనదండి. అనుకుంటాం, మనం చేసుకుంటాం కదా, ఏముందిలే వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి చేయడం అని అనుకుంటారు చాలామంది. అట్లా ఎప్పుడు అనుకోవద్దండి. వాళ్ళు మన ఆత్మీయ తల్లిదండ్రి. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన కోసం ఆలోచిస్తారు, కానీ వీళ్ళు నిరంతరం మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, మన గురించి ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా వారి ప్రార్థనలు మనకు చాలా అవసరం అండి. అలాగే సంఘ ప్రార్థనలు కూడా మనకు చాలా అవసరం. సంఘంలో కూడా మీరందరూ మా పాప కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. మీ అందరికీ మళ్ళీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అందరం కూడా ప్రార్థనలు ఇంకా ఎదగాలి అని. అలాగే పాస్టర్ గారు ప్రత్యేకంగా మళ్ళీ మీకు ఇంకోటి చెప్తున్నానండి. నేను పాప ఇలాగ బాధపడుతున్నప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. పాప కోసం నేను ఉపవాసం ఉండి ప్రత్యేకంగా, నాకు అది తలంపు వస్తుంది ప్రార్థన చేస్తుంటే, వాక్యం చదువుకుంటుంటే ప్రత్యేకంగా పాప కోసం ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని అడుగుతుంటే నేను శుక్రవారం అనుకున్నాను. నేను అప్పుడే పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారండి తను కోసం ఇట్లాగ నేను శుక్రవారం ఉపవాసం ఉండి ప్రే చేయాలని దేవుడు ఇట్లా చెప్తున్నానంటే, లేదు లీలా నేను మంగళవారం పెడదామని అనుకుంటున్నాను. నా కోసమేనేమో మంగళవారం పెట్టారు పాస్టర్ గారండి మీరు. నిజంగా పాస్టర్ గారికి మాత్రం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎంతగా నా బిడ్డ కోసం ఆలోచించానో, నేను ఎంతగా ప్రేమించాను, పాస్టర్ గారు కూడా నా బిడ్డను అంతగా ప్రేమిస్తారు, అలాగే ఆలోచిస్తారు. పాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగించుకుంటూ, అవకాశం ఉంటే ఇంకో సాక్ష్యం చెప్తానని అనుకుంటున్నాను. మీ అందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కుటుంబం గురించి ప్రతిదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను.